ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ మంతనాలు జరుపుతున్నారు. పీసీసీ కోసం అగ్రనేతల లాబింగ్ కూడా ప్రారంభమైంది. ప్రధానంగా వినిపిస్తున్న రెండు పేర్లు మాదిగ కోటాలో సంపత్ కుమార్, అలాగే బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్. ఈ ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేసులో వినిపించిన మరో కొన్ని పేర్లు పొన్నం ప్రభాకర్, అలాగే మధు యాష్కి. అవును, సురేష్ షెట్కర్, సీతక్క, బలరాం నాయక్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది సామాజిక సమీకరణాలు. పీసీసీ చీఫ్ నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. కొద్ది రోజుల్లో ముగియబోతోంది రేవంత్ రెడ్డి పదవీ కాలం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ మంతనాలు జరుపుతున్నారు. పీసీసీ కోసం అగ్రనేతలు ఇప్పటికే లాబింగ్ ప్రారంభించారు. ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. మాదిగ కోటాలో సంపత్ కుమార్ ప్రయత్నాలు వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలను కూడా వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రేసులో వినిపిస్తున్న పేర్లు పొన్నం, మధు యాష్కి, సురేష్ షెట్కర్, సీతక్క, బలరాం నాయక్. దాంతోపాటు కీలకంగా మారబోతున్నాయి సామాజిక సమీకరణాలు. పీసీసీ చీఫ్ పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందనేది అందుతున్న సమాచారం. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ముఖ్యంగా రెండు పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఒకటి సంపత్ కుమార్, రెండోది మహేష్ కుమార్ గౌడ్. వీళ్ళిద్దరికి సంబంధించి ఎవరిని తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు మాదిక కోటకు సంబంధించి సంపత్ కుమార్ పేరు వినిపిస్తోంది, బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్. వీళ్ళిద్దరిలో ఎవరిని అంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ పార్టీలో జోరందుకుంది. రైట్, పిసిసి అధ్యక్షునికి తెలుస్తుంది, కానీ ఆ పార్టీ అధిష్టానం మాత్రం కూడా పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వారిని, అదేవిధంగా సామాజిక వర్గ కోణాల్లో కూడా ఆలోచించాల్సి చేస్తుంది. బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ అధికారంలో ఉండడంతో కూడా చాలా వరకు పిసిసి అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసినట్టయితే అటు పొన్నం ప్రభాకర్ కానీ, మధు యాష్కి కానీ, అదేవిధంగా సీతక్క, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇలా చాలా వరకు కూడా జగ్గారెడ్డి ఇలాంటి వరకు లాబింగ్ చేస్తున్నప్పటికీ కూడా నిన్ననే ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా వీటిపై కసరత్తు చేస్తుంది. అధిష్టానంతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బీసీ, ఎస్సీ ఇద్దరు కూడా ఆశాభావంలో ప్రధానంగా ఉన్నటువంటి ఫైనలైజ్ గా అవుతున్నటువంటి పేరు, పూర్తిగా వినిపిస్తున్నటువంటి పేరు బీసీ కోటాలో ఎమ్మెల్సీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గం ఇప్పటికే చూస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మాదిగ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎంపీ ఎన్నికల్లో కానీ కొంత ఉన్నప్పటికీ కూడా పిసిసి అధ్యక్షుని మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ కు ఆ పిసిసి పదవి ఇచ్చినట్లయితే కూడా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం ఆలోచిస్తున్నారు. రెండే పేర్లు కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఒకటి ఆ మాదిగ సామాజిక వర్గం సంపత్ కుమార్, అదేవిధంగా ఆ బీసీ కోణాలు వచ్చినట్లయితే మహేష్ కుమార్ గౌడ్. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడంతో కూడా అన్ని పార్టీ వ్యవహారాలను కూడా ఆ మహేష్ కుమార్ గౌడే పూర్తిగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ సంపత్ గతంలో ఏఐసిసి సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మొన్న నాగర్ కర్నూలు ఎంపీ సీటును కూడా ఆశించడం జరిగింది. అదేవిధంగా పార్టీలో చాలా కీలకంగా ఉంటున్నారు, యాక్టివ్ గా రోల్ పోషిస్తున్నారు. సంపత్ కుమార్ కూడా ఇవ్వాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకంటే ముందు కూడా వీరంతా కూడా చాలా వరకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా భావిస్తున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణ కంటే ముందే పిసిసిపై ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత, ఆ పిసిసి అధ్యక్షుడిని నియమించిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణకు వెళ్లే అవకాశం కనపడుతుంది. పిసిసిని ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పట్ల ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా మంతనాలు జరపడం జరిగింది. త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. మీరు అన్నట్లు కూడా రెండు పేర్లలో ఎవరో ఒకరు ఫైనలైజ్ అవకాశం కనపడుతుంది. మహేష్ కుమార్ గౌడ లేకపోతే సంపత్ కుమారా, వీరిద్దరిని కూడా నిర్ణయించారు. చాలా వరకు పోటీ పడుతున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో ఎవరితో ఒకరిది ఖరారయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. సచిన్, రైట్. అలాగే మాదిగ కోటాలో సంపత్ కుమార్ పేరు గట్టిగా వినిపిస్తోందన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కాస్త మాదిగ కోటాలో
ఆ సీట్కి సంబంధించి కాస్త తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాదిగ కోటాకు సంబంధించి కూడా ఆ కోటాలో సంపత్ కుమార్కి ఇస్తే కనుక కాస్త పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరందుకుంటోంది. పార్టీలో మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్కి సంబంధించి అటు మొగ్గు చూపే అవకాశం ఉందా, లేకపోతే ఇటు మహేష్ కుమార్ గౌడ్ వైపు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యామ్నాయంగా మరిన్ని పేర్లను పరిశీలించే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓటు బ్యాంక్ అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఎంపీ టికెట్ల విషయంలో కానీ చాలా ఎమ్మెల్యే టికెట్ల విషయం కానీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాలలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని కూడా చాలా వరకు కాస్త పార్టీ పట్ల ఉన్నారు. అదేవిధంగా దీన్ని బీజేపీ బోన్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. మాదిగలను కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాదిగలకు అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా సంపత్ కుమార్ కి వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే తనకి పార్టీలో కూడా లాయల్టీగా వస్తున్నారు. అదేవిధంగా గతంలో జనరల్ సెక్రటరీ గా పనిచేసిన జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రధాన అంశాడని చెప్పవచ్చు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీగా కూడా టికెట్ ఆశించడం జరిగింది. కానీ ఆ పార్టీ కూడా బుజ్జగించింది. సీఎం రేవంత్ కూడా ఖచ్చితంగా హోదా కల్పిస్తానని చెప్పడం తెలుసు. మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ సంపత్ కుమార్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఆల్రెడీ కొంత రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు జగ్గారెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ చాలా వరకు పోటీ పడుతున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఆ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి కావాలనుకున్నారు. జగ్గారెడ్డి కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ లేదా ఎస్సీ వారికి పిసిసి అధ్యక్షుడిగా ఇస్తే కూడా సామాజిక కోణాల విధంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు కూడా దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరగబోతుందని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరిద్దరి పేర్లు ఎవరైతున్నారో మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా సంపత్ కుమార్ వీరిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వారి వీరిద్దరికి కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి పార్టీ వ్యవహారాలన్నీ కూడా అతనే చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ త్వరలోనే నిర్ణయించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం జరిగింది. పిసిసి అధ్యక్షుడి విషయంలో కూడా ఎంపీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇస్తారనుకున్న ఎంపీ ఎన్నికలు కూడా ముగిసాయి, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఇక పిసిసి అధ్యక్షుని తర్వాత మంత్రివర్గ విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలు కూడా కొనసాగే పూర్తిగా అధిష్టానం మాత్రం పిసిసి అధ్యక్షునిపై దృష్టి పెట్టింది. ఇక 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. సచిన్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. కొద్ది రోజుల్లో ముగియబోతోంది రేవంత్ రెడ్డి పదవీ కాలం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ మంతనాలు జరుపుతున్నారు. పీసీసీ కోసం అగ్రనేతలు లాబింగ్ కూడా ప్రారంభించారు. ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. మాదిగ కోటాలో సంపత్ కుమార్ ప్రయత్నాలు వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా సమాచారం. ఇక రేసులో వినిపిస్తున్న మరికొన్ని పేర్లు పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, అలాగే సురేష్ షెడ్కార్, సీతక్క, బలరాం నాయక్ పేర్లు కీలకంగా మారబోతోంది. ఇక్కడ సామాజిక సమీకరణాల అంశం పీసీసీ చీఫ్ పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అనే మాట కూడా వినిపిస్తోంది.